ఈరోజు మనము తల్లిదండ్రులను తిట్టుకుంటున్నాం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఆ చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళు వయసు పెరిగే కొద్దీ ఎలా అవుతున్నారు, ఏమవుతున్నారని మనం చాలామందిని తల్లిదండ్రులను తిట్టుకుంటున్నాం. ప్రభుత్వాలు సలహాలు ఇస్తున్నాయి, బాల్య వివాహాలు చేయొద్దని సలహాలు ఇస్తున్నాయి. కానీ ఎందుకు చేస్తున్నారు తల్లిదండ్రులు? వాళ్ళు అలా చేయడానికి ఏ కారణాలు ఉన్నాయి? వాళ్ళు ఏ కోణాలలో ఆలోచిస్తూ పిల్లలకు చిన్న చిన్న వయసులలో పెళ్ళిళ్ళు చేస్తున్నారు? మరి ఆ కోణంలో మనం కూడా ఆలోచిస్తే ఈరోజు మరి ఆ చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం వల్ల తల్లిదండ్రులకు కూడా తెలుసు 30 ఏళ్ళకి మా పిల్లలు ముసలి వాళ్ళు అవుతారని తెలుసు. వాళ్ళు కనే పిల్లలు చిన్న గుడ్డులా పుడతారని తెలుసు. ఎన్నో అనారోగ్య సమస్యలు, పుట్టిన పిల్లలకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తావని తెలిసి కూడా, ఎన్నో సమస్యలు వస్తావని తెలిసి కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి. ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఒక సన్నాసి దొరికినాడు మనకి. ఈరోజు 21వ తారీఖు మే నెల బుధవారం, ఈరోజు 2020 సంవత్సరం. ఈరోజు ఈనాడు వార్తాపత్రికల్లో 5వ తరగతి విద్యార్థినిపై అధ్యాపకుడి లైంగిక దాడి. విద్యాబుద్ధి చెప్పేవాడు సారు కావచ్చు, లెక్చరర్ కావచ్చు, విద్యాబుద్ధి చెప్పేవాళ్ళే ఇట్లా ఆడపిల్లలపై లైంగిక దాడులు చేస్తే, అంటే బట్టలు లేకుండా వాళ్ళని చూడడం, పిల్లల్ని బట్టలు లేకుండా వాళ్ళని చెరపడం, ఇలాంటివి చేస్తే ఎంతవరకు సమంజసం? ఇక్కడ సన్నాసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి. ఈనాడు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై జూనియర్ లెక్చరర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గురుకుల విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న బాలిక రజస్వల అయింది. రజస్వల అంటే మన పల్లెటూరు భాషలో పెద్ద మనసు అయిందంటాం కదా. రజస్వల అయిందని ఏప్రిల్ 4వ తేదీన గురుకులంలోని ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. తల్లిదండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకెళ్లి వార్షిక పరీక్షలు రాయడానికి తిరిగి గురుకులానికి పంపించారు. అనంతరం వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన చిన్నారికి నెలసరి రాకపోవడం అంటే మన పల్లెటూరు భాషలో నెల డేట్ కావడం లేదు, అది అని అంటారు కదా మన ఆడవాళ్ళు. అది వార్షిక పరీక్షలు రాయడానికి తిరిగి గురుకులానికి పంపించారు. అనంతరం వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన చిన్నారికి నెలసరి రాకపోవడం, విపరీతంగా కడుపు నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు పలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యురాలు బాలికపై ఎవరైనా అత్యాచారానికి పాల్పడ్డారేమోనని అనుమానం వ్యక్తం చేయడంతో తల్లిదండ్రులు బాలికతో మాట్లాడారు. గత నెలలో ఓ జూనియర్ లెక్చరర్ గురుకులంలోని గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా తాకాడని, అనుచితంగా ప్రవర్తించాడని చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోక్సో చట్టం కింద ఈ నెల 17న కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సమాచారం. ఈ విషయంలో గురుకుల సిబ్బందితో పాటు కేర్ టేకర్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నట్లు తెలిపింది. బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు ఇక్కడ వార్తాపత్రికలు మనం చదువుతున్నాము. మరి ఇలాంటి సన్నాసులు ఉంటే ఆడపిల్లలు ఎప్పుడు అభివృద్ధి అయ్యేది? ఇలా పెళ్లి కాకముందే చిన్న చిన్న వయసులో ఇట్లా శారీరకమైన తప్పులు చేయడం వల్ల, సరే వాళ్ళకి తెలిసి చేయొచ్చు, తెలియక చేయకపోవచ్చు, ఇట్లా పనికిరాని విధవల వల్ల కూడా వాళ్ళు క్యారెక్టర్ లెస్ అయిపోతున్నారు ఈరోజు. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత సరిగా సంసారాలు చేయడం లేదు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. కాబట్టి ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఈ ఎదవని ఉరిదీయాలని సోషల్ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నా, ప్రజానీకం కూడా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆడపిల్లలు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆడపిల్లలకి ఎవరి వల్ల భద్రత లేకుండా అయిపోతుంది. లాస్ట్కి మొబైల్ చూసి సోషల్ మీడియాలో చూసి చివరికి పుట్టించుకున్న తండ్రి వల్ల కూడా ఆడపిల్లకి ఇబ్బంది, తోడబుట్టిన వాడి వల్ల కూడా ఇబ్బంది, ఓ ఇంటి పక్క వాడితో, ఒక గల్లీ వాడితో, ఒక ఊరిలో వాడితో, ఇలా రకరకాలుగా ఒక లెక్చరర్ కానీ ఇంకా ఎక్కడైనా ఆడపిల్ల ఎక్కడైనా ఏదైనా చదువుతున్నా, ఎక్కడైనా పనిచేస్తున్నా, ఏ సిబ్బందితో పనిచేస్తున్నా ఒక మగాడి వల్ల ఆడపిల్లకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి ఎలా? ఆడపిల్లకు మనసు ఉండదా? సంతోషం వద్దా? ఆడపిల్లకు భద్రత వద్దా? ఆడపిల్ల సంతోషంగా ఉండకూడదా జీవితాంతం? దయచేసి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. మనకు డబ్బు కంటే, చదువు కంటే, హోదా కంటే క్యారెక్టర్ ముఖ్యం. క్యారెక్టర్ అంటే పెళ్ళి కాకుండానే ఒక ఆడపిల్ల శరీరాన్ని భర్త చూడకూడదు, ఒక భర్త పెళ్ళి కాకుండానే ఒక ఆడపిల్లకు చూపెట్టకూడదు. ఇది క్యారెక్టర్ అంటే. పెళ్ళి ఎందుకు? ఒక భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని మాత్రమే ఒక భార్య తన శరీరాన్ని భర్తకు మాత్రమే చూపించాలా, ఒక భర్త తన భార్య శరీరాన్ని మాత్రమే చూడాలి బట్టలు లేకుండా. కానీ అది క్యారెక్టర్ అంటే. పెళ్లి కాకుండానే ఎవడు పడితే వాడితో లవ్లు చేయడం, ప్రేమలు చేయడం, ఒకడితో పడుకోవడం, ఒకడితో లవ్ చేయడం, ఒకడితో పెళ్ళిళ్ళు చేయడం, తర్వాత సమస్యలతో సతమతం అవ్వడం, చచ్చిపోవడం, మందులు తాగడం, ఇదే అయిపోతుంది. రోజుకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. మరి వీటన్నిటిని ఎందుకు ఖండించలేకపోతున్నారు? తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి పిల్లల విషయంలో.
పిల్లల విషయంలో జాగ్రత్త ఉండండి. దయచేసి ఉపాధ్యాయులు, లెక్చరర్లు విద్యా బుద్ధులు, నైతిక విలువలు నేర్పే మనమే పిల్లల్ని ఇలా చిన్న వయసులో చెడిపితే వాళ్ళు ఏం బాగుపడతారు? తిరిగి వాళ్ళ పుట్టిన పిల్లలకు వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏం నేర్పుతారు? ఇప్పుడు వాళ్ళకు మనం మంచి నేర్పితే భవిష్యత్తులో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు తరతరాలుగా మంచి నేర్పుతారు. ఇప్పుడు మనం చెడు నేర్పితే వాళ్ళు కూడా చెడే నేర్పుతారు. ఈ భూమి ఆకాశం బాగుంటాయి, కానీ మధ్యలో మనమే ఇలా రకరకాల తప్పులు చేసి రకరకాలుగా సమస్యలతోటి చచ్చి మొత్తం నాశనం అయిపోతాం. కాబట్టి ఎవరు కూడా తప్పులు చేయదండి, ఇలాంటి వాటికి దారి చేయదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఖండించండి, తన్నండి, గుద్దండి, చట్టానికి పట్టించండి. ఇలాంటి విధవాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఎవరిని వదలవద్దు, ఎవరిని క్షమించవద్దు. ఇట్లా క్షమిస్తూ పోబట్టి ఈ సమస్యలు రోజు పెరుగుతూనే ఉన్నాయి.